జై తెలంగాణ జై తెలంగాణ అన్న, జై కాంగ్రెస్ కూడా అంటారా అన్న ఇప్పుడు? అంటే తప్పే ఉంది, ఆ, తప్పే ఉంది. కాంగ్రెస్ ఏమన్నా దుష్మన్ల పార్టీ? అంటే మిమ్మల్ని సస్పెండ్ చేసింది సంథింగ్ ఇదంతా జరుగుతూ ఉంది కదా, ఇప్పుడు అంటారా అని? నేను రాహుల్ గాంధీ విధానంతో ఏకీభవిస్తున్నా. రైట్. రాహుల్ గాంధీ గారి విధానంలో కానీ కాంగ్రెస్ పార్టీ ఆలోచనలో కానీ ఎక్కడ తేడా లేదు. కాంగ్రెస్ పార్టీ విధానాలన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. రైట్ అన్న, ఇప్పటి వరకు జరిగిందంత మీ సస్పెన్షన్ గురించి వీటన్నిటి గురించి నేను అడిగి మీ టైం వేస్ట్ చేయను. స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్ అన్నీ అన్న. మళ్ళా నెక్స్ట్ ఏ పార్టీ వైపు అన్న? నేను బీసీ ఉద్యమం వైపు. బీసీ ఉద్యమం ఏ రాజకీయ పార్టీ వైపు కాదు? ఏ రాజకీయ పార్టీ వైపు కాదు, బీసీ ఉద్యమం వైపు మేము ఫస్ట్ వెళ్ళాలి. బీసీలను చైతన్యపరచుకోవాలి. బీసీ ఉద్యమాన్ని గ్రామీణ స్థాయి నుంచి బలోపేతం చేయాలి. తద్వారా బీసీలకు దక్కాల్సినటువంటి వాటా దక్కించడం కోసం లేవనెత్తాల్సినటువంటి ఉద్యమాన్ని లేవనెత్తాలి. అది మా ముందున్నట్టు. అంటే నిజంగానే ఎమ్మెల్సీ మల్లన్న ఆయన గలమెత్తింది కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా గలమెత్తింది సొంత ప్రయోజనం కోసమా, లేదంటే నిజంగానే బీసీల కోసమా, బీసీల మీద ప్రేమనా? ఇప్పుడు నా ప్రయోజనం నెరవేరాలంటే నేనేం చేయాలి? నా ప్రయోజనం నెరవేరాలంటే ముఖ్యమంత్రి గారి పక్కకుండి ఆయన జోక్కుంటూ నాకు పదవి కావాలన్నా, ఇది కావాలి, అది కావాలి, నేనున్నా, అది భజన చేయాలి. నేను చేసింది అది కాదు కదా. నా ప్రయోజనం కోసం అయితే నేను చేసే కార్యక్రమాలు ప్రభుత్వానికి దగ్గరగుండి చేయాలి. కానీ ప్రభుత్వంలోనే ఉండి ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకించి ఇది ప్రజలకు మంచి జరగట్లేదు అనడం అంటే ఇది ప్రజా ప్రయోజనం కోసం చేస్తున్నా. బట్ మీకు ఆపోజిట్ ఉన్న వాళ్ళు, లేదంటే మీరంటే పడని వాళ్ళు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేతలు చెప్తున్న మాట, తీన్మార్ మల్లన్న క్యాబినెట్లోకి రావాలనుకున్నారు, ఆయనకు మంత్రి పదవి ఇవ్వలేదు కాబట్టి ఈరోజు పార్టీ పైన ఆరోపణ చేశారు అని చెప్పేసి ఒక గట్టిగా నడుస్తున్న ప్రచారం. నేను ఇది కొన్ని నెలల క్రితమే చెప్పిన, తీన్మార్ మల్లన్నకు మంత్రి పదవి అక్కర్లేదు, ఒకవేళ ఇవ్వాలన్న ఉద్దేశం మీకున్నా నా ప్లేస్లో ఇంకో బీసీకి ఇవ్వండి అని చెప్పిన. ఇంతకు మించిన సమాధానం ఏముంటుంది దానికి?